హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి. చాలా సింపుల్గా. వీటిని నాటు చిక్కుడుకాయలు అంటారు. చూసారండి, చక్కగా వీటిని అయితే నేను క్లీన్ చేసేసుకుని చక్కగా వాటర్లో వేసుకుని ఒక 2 times అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి మనం మంచిగా. చూసారండి, తర్వాత ఇక్కడ చికెన్ కూడా తీసుకున్నాను. చికెన్ అయితే నేను ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నానండి చక్కగా నీట్గా. ఇప్పుడు మనం దీన్ని కర్రీ చేద్దాం, ఈ రెండింటిని కలిపి. మీలో ఎవరైనా చిక్కుడుకాయ చికెన్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను కర్రీ కోసం ఒక 2 టమాటాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, అల్లం ఇక్కడైతే నేను రోల్లో అయితే దంచుకున్నానండి. తర్వాత 3 పచ్చిమిర్చి, ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. చిక్కుడుకాయలను అయితే నీట్గా క్లీన్ చేసుకున్నానండి. ఇది చికెన్ కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. ఇక్కడైతే కర్రీకి సరిపడా ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం దీంట్లోనూ ఆనియన్స్ అనేది వేసేసుకున్నాము. ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి, మొత్తం ఆనియన్స్ అన్నీ కూడా. ఇవి మనకి ఆయిల్లోనైతే కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నానండి. మనకు కొద్దిసేపు ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం అయితే మూత పెట్టేస్తాము. ఇక్కడైతే మనకి ఉల్లిపాయలు అనేది కొంచెం మగ్గినాయండి. ఇప్పుడు దీంట్లోనూ మనం దంచుకున్న ఈ వెల్లుల్లిపాయి, అల్లం, జీలకర్ర ఇది కూడా వేసేసుకొని ఇది కూడా మనకి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే మనం వేసిన అల్లం, వెల్లుల్లిపాయి, జీలకర్ర అనేది కూడా కొంచెం పచ్చివాసన దాకా ఫ్రై చేసాం కదండి, బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కలను కూడా వేసేసుకున్నాము. ఈ టమాటా అనేది కూడా బాగా ఈ నూనెలో మగ్గేంత వరకు మనం మూత పెట్టేసుకున్నామండి. ఇక్కడైతే మనకి టమాటా కూడా కొంచెం మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేసేసుకున్నాము. చికెన్ అనేది వేసేసుకుంటే మనం చికెన్ కూడా మనకి ఆయిల్లో కొంచెం సేపు మనకి వాటర్ అనేది బయటకు కర్రీ నుంచి బయటకు సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం కొంచెం సేపు చికెన్ని మగ్గించుకుందామండి. మూత పెట్టేసుకుందాం. మనకి చెప్పాను కదండి, చికెన్లో నుంచి వాటర్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం చికెన్ అనేది మగ్గించుకోవాలండి. ఇది కొంచెం మగ్గి నూనె అనేది పైకి వచ్చింది కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసుకుంటాను. చిక్కుడుకాయ అనేది మనకి ఒక 5 minutes అయితే పడుతుందండి. కొంచెం మగ్గాలి కాబట్టి ఆయిల్లో చిక్కుడుకాయ అనేది ఒకసారి చిక్కుడుకాయ అంతా కూడా కలిసేంత వరకు కూడా చక్కగా కలుపుకుందామండి. మనం కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకున్నాము. చూసారండి, మనకి చిక్కుడుకాయ కూడా కొంచెం మగ్గింది. ఇప్పుడు దీంట్లో నేను ఒక 3 స్పూన్ల దాకా కారం, ఒక స్పూన్ ధనియా పొడి, ఒక 1/2 స్పూన్ చికెన్ మసాలా, ఒక 1/2 స్పూన్ ఏమో పసుపు, ఉప్పు మనం ఫస్ట్లో వేయలేదు కాబట్టి నేను ఇప్పుడు వేస్తున్నానండి. ఇవన్నీ కూడా ఒకసారి అయితే ఈ మసాలా అంతా కూడా మనకి చికెన్కి చిక్కుడుకాయకి కలిసేంత వరకు కూడా ఒక 2 minutes అయితే కలుపుకొని మనమైతే మూత పెట్టుకున్నామండి. ఒకసారి మొత్తం అంతా కూడా చక్కగా మనం వేసిన మసాలా అంతా చికెన్కి చిక్కుడుకి బాగా కలిస్తే మనకి కర్రీ అనేది టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇక్కడ కారం అనేది చూసారండి చక్కగా కలిసింది. మనకి చక్కగా చికెన్కి కలిసి ఆయిల్ అనేది చక్కగా పైకి ఇలా తేలింది. చూసారండి చక్కగానే. ఇప్పుడు దీంట్లో మనమైతే 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకున్నామండి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి. మనకి చిక్కుడుకాయ త్వరగా ఉడికిపోతుంది, చికెన్ కూడా ఉడికిపోతుంది కాబట్టి ఇక్కడ 1 గ్లాస్ వాటర్ సరిపోతుందండి. మనకి 5 minutesలో మనకి కర్రీ అనేది అయిపోతుందండి. అంటే బాగా దగ్గరగా ఎగిరిపోతే సరిపోతుంది, మరి పులుసులా కాకుండానండి. మనకి ఇంకొక 5 minutes పడుతుంది ఫ్రెండ్స్ కర్రీ అవుతాకి. ఇక లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర
మనం ఇంకా మూత పెట్టేసుకుందాం. ఎక్కువ కలిపితే చిక్కుడుకాయలు మొత్తం స్మాష్ అయిపోతాయి కదా ఫ్రెండ్స్, అందుకని. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ చికెను చిక్కుడుకాయ కర్రీ చూసారండి. గ్రేవీ తోటి చక్కగా ఎంత బాగా వచ్చిందో. మనం చిన్న చిన్న ముక్కల కింద వేసుకోకుండా చిన్న చిక్కుడుకాయలు, నాటు చిక్కుడుకాయలు అయితే మనం చిక్కుడుకాయ ఇలా వేసేసుకోవచ్చండి. చక్కగా ఇలా చికెన్ వేసి వండితే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. టమాటా గ్రేవీ తోటి చికెను చిక్కుడుకాయ టేస్ట్ సూపర్ ఉంటుందండి, రైస్లోకి కానీ చపాతీలోకి కానీ. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.